హలో అందరికీ ఈరోజైతేనేమో మార్నింగే వంట చేయడం అయితే అయిపోయింది. బయట చూస్తే అయితేనేమో వీడ్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మేము వీడి క్లియర్ తీసుకొచ్చి కొట్టాము, అయినా సరే అసలు పోలేదన్నమాట. మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మా ఇంట్లో అయితేనేమో ఈరోజు నీకేమీ పని లేదు కదా, నువ్వు వీడియో కూడా తీసుకోవచ్చు, బయట వెళ్ళి అయితే కొంచెము వీడ్స్ అన్నీ పీకేయి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి అయితే నేను బయట వచ్చేసాను. ఇప్పుడైతే కాసేపన్నా పీకేద్దాము, ఒక 1 అవర్ అయినా అని చెప్పేసి అయితే బయట వచ్చాను. ఈరోజు అయితేనేమో ఎండ కొంచెం ఉందన్నమాట. దానివల్ల కొంచెం విండ్గా కూడా ఉంది. ఈ గాలి రావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎండ అనేది తగలడం లేదు, బాడీకి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి అయితే ఈరోజు నేను కొంచెం ఎక్కువసేపే వీడ్స్ అన్నిటిని అయితే చాలా ఎక్కువగా పీకాను. ఆల్రెడీ నేను వీడియో పెట్టకముందు కొంచెం అయితే పీకేశాను అనమాట. నేను కెమెరా ఆన్ చేశాను అనుకునేసి అయితే కొన్ని పీకేశాను. తీరా వెళ్ళి చూసుకుంటేనేమో అక్కడ రికార్డ్ అవ్వలేదన్నమాట. వీడియో కోసము మళ్ళీ ఇంకోసారి పీకాల్సి వచ్చింది. ఈరోజు అయితేనేమో చాలా ఎక్కువగానే వీడ్స్ అన్నీ పీకేసానులేండి. ఈరోజు ఆఫ్టర్నూన్ అన్నా సరే మా లాన్ మూవర్ కూడా వస్తాడనమాట. ఆయనకి కూడా చెప్తాము ఇది మేము కొట్టే కానీ పోలేదు అనేసి. లాస్ట్ టైం అయితేనేమో వాళ్ళ దగ్గర స్ప్రే చేయించామన్నమాట. ఆయనే $25 తీసుకుని అయితే స్ప్రే చేసేసాడు. ఆయన స్ప్రే చేస్తేనేమో కొంచెం ఫాస్ట్గా పోయాయన్నమాట. మేము స్ప్రే చేస్తేనేమో అసలు పోవడం లేదు. మాకైతే 8 ఇయర్స్ నుంచి ఆయనే లాన్ మూవ్ చేస్తూ ఉంటాడు. మేము ఒక్కొక్కసారి ఇంట్లో లేకపోయినా సరే ఆయన పాటుకు వచ్చేసి ఆయన అయితే చేసుకొని వెళ్ళిపోతాడు. మేమైతే చూసుకొని లాన్ మూవ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయనకి మెసేజ్ చేస్తే వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళు అని చెప్తే మాత్రమే అప్పుడు వచ్చి మళ్ళీ మనీ తీసుకొని అయితే వెళ్ళిపోతాడు అనమాట. వీడ్స్ ఉన్నప్పుడు అయితే మేము వీడి క్లియర్ కొడుతున్నాం కదా, అయితే చనిపోవడం లేదు. అందుకోసం అనేసి అయితే కొంచెం పీకేసి దాని తర్వాత వాటి ఉన్న ప్లేస్లో వీడి క్లియర్ కొడదాము, అప్పుడైతే రూట్స్ కూడా వెళ్ళిపోతాయి, ఇంకా రావు అని చెప్పేసి అయితే ఈరోజు నన్ను పీకమని చెప్పేశారనమాట. కోసం అయితే నేను ఈరోజు వీడ్స్ అన్నిటిని అయితే పీకేస్తున్నాను. కొన్ని అయితే మాత్రము చాలా పెద్ద సైజులో ఉన్నాయి. మన హ్యాండ్ ఎంత ఉంటుందో అంత సైజులో ఉన్నదనమాట ఆ వీడు. అలా ఊరికి అలా చేత్తో పడితే చాలు చేతికి వచ్చేసింది. అందుకనేసి అయితే మీకు కూడా చూపించాను. నేనైతే పీకుతుంటే మాత్రం ఇవి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ అన్ని హౌసెస్ కట్టేశారు, కానీ ఇంతకుముందు అయితే మాత్రము ఇదంతా ప్లేస్ అంతా ఒక ఫారెస్ట్ లాగా ఉండేదన్నమాట. పెద్ద పెద్ద చెట్లతో ఉండింది. వాళ్ళ చెట్లన్నింటినీ కట్ చేసేసి తర్వాత ఇక్కడ హౌసులు కట్టే లోపల ఏమవుతుందంటే వీడ్స్ అనేటివి చాలా ఎక్కువగానే పెరిగిపోతున్నాయి. ఇవి పేరుకు మాత్రమే వీడ్స్, కానీ ఫ్లవర్స్ అయితే మాత్రము చాలా మంచిగా పూస్తున్నాయి అనమాట. గ్రాస్ అంతా గ్రీన్గా ఉంటుంది. ఆ ఎల్లో ఫ్లవర్స్ మధ్యలో వస్తుంటే మాత్రము చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మనకు అవి వీడ్స్ అని తెలుసు కాబట్టి వాటిని మనం పీకేస్తున్నాము. అదే ఏదన్నా మంచి చెట్టు అనుకోండి, ఆ చెట్టుని అయితే పీక్కుంటామా చెప్పండి? అసలు పీక్కుండానే దానికి రోజు నీళ్లు పోసి మరీ పెంచుకుంటూ ఉండేవాళ్ళమి. వీడ్స్ అయితే మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానివల్ల అయితే గ్రాస్ అసలు గ్రో అవ్వడమే లేదు. ఉన్నటువంటి ఎనర్జీ మొత్తము ఆ వీడ్సే తీసేసుకుంటున్నట్టున్నాయి. దాంతోపాటు బనీస్ ఉంటున్నాయి కదా, అవి గాన మన బ్యాక్ యార్డ్లో తిరిగాయి అనుకోండి, అవి ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటాయో అక్కడంతా అయితే అసలు గ్రాస్ కూడా రావడం లేదు. మాకైతే చుట్టూరు వుడ్తో ఫెన్స్ వేస్తున్నారు కదా, ఆ ఫెన్స్కి అయితే మాత్రము కింద అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి కార్నర్స్లో అలాగైతే కూడా కొంచెం ఎక్కువ గ్యాపే పెట్టేస్తుంటారు. ఎక్కడైతే ఎక్కువ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లోంచి అయితే మాత్రం అవి దూరేసి అయితే లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. వాటి వల్ల అయితే కూడా అసలు గ్రాసు గ్రో అవ్వడమే లేదు. ఈ రోజుకైతే మాత్రము నేను చాలా ఎక్కువగా వీడ్స్నే పీకేశాను. ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అయితే ఇంక నేను ఈ రోజుకి ఆపేశాను అనమాట. మొన్న అయితే ఒక సిస్టర్ అడిగారనమాట, మీరు ఇంట్లో ఏ చెట్లను పెంచుతారు, అవి ఏవైతే ఎక్కువ బాగా వస్తాయి అని చెప్పేసి. ఇదైతేనేమో పామ్ ట్రీ అంటారు. ఇదైతే చాలా బాగా ఇంట్లో గ్రో అవుతుంది. మీరైతే మాత్రము వాళ్ళు ఏదైతే పాట్లో ఇస్తారో అదే పాట్లోనే మీరు ఇంట్లో పెట్టుకొని వాటర్ పోస్తూ ఉండాలి. అలా పోస్తేనే చెట్లు గ్రో అవుతాయి. అది వాళ్ళు చాలా చిన్న పాట్లో ఇచ్చారు అని చెప్పేసి కనుక మీరు పెద్ద పాట్లోకి చేంజ్ చేశారు అనుకోండి, అప్పుడైతే మాత్రము చెట్లు అసలు గ్రో అవ్వవు. వీటి చెట్ల పేర్లు అయితే కూడా నాకు సరిగా తెలియవండి. మీకు ఇప్పుడు చెట్లు దగ్గర నుంచి చూపిమన్నారు కాబట్టి అయితే చూపిస్తున్నాను. మీరైతే ఇలా చూసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి అయితే షాప్లో మీరు చూసుకొని అయితే కొనుక్కోవచ్చు. మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ అయితే మాత్రము 2.5 ఇయర్స్ నుంచి అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి. నేనైతే మాత్రము చెట్లకైతే ఈ ఫుడ్డే ఇస్తానన్నమాట. వాటర్లో మిక్స్ చేసి ఇస్తాను. దానిపైన అయితే వాళ్ళు మీకు ఎంత యాడ్ చేయాలని కూడా అయితే రాసేసి ఉంటారు. మీరైతే చూసైతే మా వాటికి ఇవ్వచ్చు. నేనైతే మాత్రం ఈరోజు ఒక చెట్టుకు మాత్రమే ఎలా ఇస్తానో చూపిద్దాము అనేసి అయితే కొన్ని వాటర్ని అయితే తీసుకున్నాను. మీరైతే నార్మల్ వాటర్లో అయినా కూడా మిక్స్ చేయొచ్చు. నేనైతే మాత్రం ఇక్కడ బియ్యం కడిగినటువంటి వాటర్ ఉంటాయి, వాటిలో అయితేనే మిక్స్ చేస్తున్నాను. ఈరోజైతే మాకు ఆఫ్టర్నూన్ రెయిన్ పడుతుంది అనమాట. అందుకోసం అనేసి అయితే నేను చెట్లకైతే ఫుడ్ ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ఫుడ్ ఇచ్చాను అనుకోండి, ఆ రెయిన్ వల్ల ఏమవుతుందంటే అది మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకనేసి అయితే నేను ఇవ్వడం లేదు. మీకు చూపివ్వడం కోసం అనేసి అయితే ఒక చెట్టుకైతే వేస్తున్నాను. ఇప్పుడు మీకైతే చూపించినటువంటి ఫుడ్ అయితే మాత్రం అది కొంచెము బ్లూ కలర్లో ఉంటుంది.
ఇదైతే మాత్రం కొంచెం పౌడర్ లాగా ఉంది. కొన్ని షాపుల్లో అయితే మాత్రం అవి కొంచెం గోళీల్లాగా ఉంటాయన్నమాట. వాటిని అయితే కూడా మీరు వాటర్లో వేస్తే కొద్దిసేపటికైతే అవి మెల్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే చూడండి, నేను వాటిని అయితే వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత రోజా చెట్టుకి అయితే మాత్రము 4 కప్స్ అలాగ పోస్తాను అనమాట ఒక్కొక్క చెట్టుకి. ఈరోజైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పేసి అయితే కొన్ని చామంతి చెట్లకైతే కూడా పోసేస్తున్నాను. ఇప్పుడైతే నేను మీకు చూపించాను కదా, ఆ ఫుడ్ని అయితే మాత్రం నేను ఇండోర్లో ఉన్నటువంటి చెట్లకి పోస్తాను, అవుట్డోర్లో ఉన్నటువంటి చెట్లకు కూడా సేమ్ ఫుడ్డే వాడతాను. ఆ ఫుడ్ని అయితే మాత్రం నేను రోజా చెట్టుకు వాడతాను, చామంతి చెట్లకు వాడుకుంటాను, ఇంకా హైబిస్కస్ చెట్టు ఉంది నా దగ్గర, ఈ చెట్టుకు కూడా అదే వాడతాను అనమాట. ఇదైతే మాత్రం మన ఇండియన్ హైబిస్కస్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ వస్తుంది అనమాట. కొంచెం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అయితే మీకు మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తాను. చామంతి చెట్లకైతే మాత్రం ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల అయితే ఫాస్ట్గానే మీకు మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకనేసి అయితే నేను కొంచెం ఎక్కువగానే ఇస్తాను. మీరు ఆ ఫుడ్ కనుక ఏ చెట్లకైనా ఇచ్చారు అంటే చాలు, ఫ్లవర్స్ అయితే మాత్రము చాలా ఎక్కువగా పూస్తాయి. నేనైతే ఆ ఫుడ్ని మంత్లీ వన్స్ అయితేనే ఇస్తాను, ఎక్కువ సార్లు అయితే కూడా ఇవ్వను అనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఒక్క స్టెమ్కే ఎన్ని మొగ్గలు వస్తాయో. ఇదైతే మాత్రం ఈ స్టెమ్ కింద భూమి నుంచి వచ్చిందనమాట. దానివల్ల అయితే చూడండి చాలా ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. అయితేనేమో స్ప్రింగ్ స్టార్టింగ్లో అయితేనేమో రోజా చెట్లు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి, అందుకనేసి అయితే నేను వాటిని ట్రిమ్ చేయను. ఇప్పుడైతే చూడండి, మా కారు బయట వచ్చే ప్రతిసారి పాపం ఆ ఎడ్జ్లో ఉన్నటువంటి కొమ్మలన్నింటినీ అయితే తొక్కుకుంటూ వస్తుంది అనమాట. నాకు దాన్ని కట్ చేయాలనిపించదు. ఇప్పుడైతే ఫుల్గా మొగ్గలు ఉన్నాయి కదా, కట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అయితే నేను అసలు కట్ చేయలేదు, అలాగే వదిలేశాను. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ పూలన్నీ అయిపోతాయి కదా, అప్పుడైతే ఒకసారి కొన్ని స్టెమ్లన్నా కొంచెం కట్ చేసేద్దాము, అప్పుడైతే కొంచెం మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి, వాటికి కూడా ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. మా ఇంట్లో ఉన్నటువంటి రోజా చెట్టు పేరు ఏంటి అంటే నాకాట్ రోసెస్ అంటారు వీటిని అయితే మాత్రము. ఇవి మన ఇండియాలో నాట్ రోసెస్ లాగా అనమాట, బాగా ఎక్కువగా పూలు పూస్తాయి. ఒక్కొక్క స్టెమ్కే చూడండి ఎన్ని మొగ్గలు వేసేసి ఉంటుందో, చాలా గుత్తులు గుత్తులుగా పూసేస్తుంది అనమాట. కాకపోతే ఇవన్నీ ఒకేసారి పూసేస్తాయి. నేను ఆ ఫుడ్ అయితే ఇప్పటికి 2 టైమ్స్ ఇచ్చున్నాను. దానివల్లే చూడండి చామంతి చెట్టుకు కూడా మొగ్గలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకొక 1 మంత్లో చామంతి చెట్లు కూడా అయితే మా ఇంట్లో పూలు కూడా పూసేస్తాయి. కార్నర్లో అయితే కూడా నేను ఒక పింక్ రోజ్ వేసాను, వైట్ రోజ్ వేసాను. ఈ రెండు అయితే మాత్రం అసలు గ్రో అవ్వడమే లేదు, ఎందుకో అయితే నాకు కూడా తెలియలేదు. ఇప్పటికైతే చిన్న చిన్నగా మొగ్గలు వస్తూ ఉన్నాయి. మా పక్కింటి వాళ్ళ గ్రాసు, మా గ్రాసు చూడండి, మా పక్కింట్లో ఉన్నటువంటి తాత అయితే మాత్రము చాలా బాగా గ్రాస్ని అయితే మెయింటైన్ చేస్తాడు. మా ఇంటికి వెళ్ళే ఎంట్రీ వే అయితే ఇలా ఉంటుంది అనమాట, పూలతో నిండిపోయి ఉంటుంది. ఎల్లో రోసెస్ అయితే కూడా ఈరోజు ఒక 4 రోసెస్ అయితే కూడా పూసున్నాయి. చూడ్డానికైతే మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి వీడియో అయితే మాత్రము ఒక 3 డేస్ బ్యాకే తీసుకున్నాను అనమాట. దీనికి ఇంకొంచెం అటాచ్ చేయడం కోసం అనేసి అయితే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే ఎలాగో మీరు చెట్ల గురించి అడుగుతున్నారు అని చెప్పేసి అయితే దీంతో కలిపేసి చూపిద్దాము అనేసి అయితే చూపించేస్తున్నాను. ఇప్పుడైతేనేమో ఇంటి ముందు ఒక మనీ ప్లాంట్ పెట్టినాను కదా, మనీ ప్లాంట్కి అయితే కొంచెం సపోర్ట్ ఇద్దాము, అదైతే కొంచెం హైట్గా గ్రో అవుతుంది అని చెప్పేసి అయితే దానికోసం ట్రై చేస్తున్నాను అనమాట. ఇంట్లో అయితే మాత్రము ఒక 2 కార్డ్బోర్డ్ పీసెస్ ఉన్నాయి, అవైతే కొంచెము థిన్గా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి. వాటి రెండింటిని అయితేనేమో ఇప్పుడు నేను అటాచ్ చేసి మనీ ప్లాంట్కి అయితే కొంచెం సపోర్ట్ ఇద్దాము అనుకుంటున్నాను. కానీ మనం అదైతే పాట్లో గుచ్చాము అనుకోండి, అప్పుడైతే వెట్ వల్ల కొంచెం అది నానిపోయి కంపోస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అలా కాకూడదు అని చెప్పేసి దానికోసం అయితే కవర్ని అయితే చుట్టేసాను. ఒక 2 లేయర్స్ కవర్ని చుట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ పోసే కానీ దాని లోపలికి వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే అలా చేసుకొని బయట వచ్చాను అనమాట. నేనైతే మాత్రము ఈ మనీ ప్లాంట్ని అయితే 2.5 years నుంచి అయితే గ్రో చేస్తున్నాను. మా ఇంట్లో ఓల్డ్ హౌస్ ఉన్నప్పుడు అయితే దాన్ని అంతా నీట్గా కట్ చేసి నేను వచ్చేటప్పుడైతే వీడికి చిన్న చిన్న స్టెమ్ములు తీసుకొని వచ్చుకున్నాను అనమాట. పెద్ద స్టెమ్ములన్నింటినీ అయితే వేరే పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి చిన్న స్టెమ్ములు తీసుకొని అయితే ఇక్కడికి వచ్చాను నేను. ఆ చిన్న స్టెమ్ములు బాగా గ్రో అవుతున్నప్పుడు ఏం చేశానంటే వాటిని సర్కిల్గా చుట్టుకుంటూ వచ్చేసాను. ఆ సర్కిల్స్ అన్నీ ఎక్కడైతే మనకు సాయిల్కి టచ్ అవుతాయో అక్కడంతా మళ్ళీ రూట్స్ పెట్టేసుకున్నాయి. మళ్ళీ అయితే సైడ్ నుంచి అయితే ఇంకొక చిన్న స్టెమ్ములను అయితే తీసుకుంటూ వచ్చేసాయి అనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చెట్టు చాలా పెద్దగా గ్రో అయిపోయింది. లోపలైతే మాత్రము అసలు సాయిల్ అనేదే లేదు, చాలా కొంచెమే సాయిల్ ఉంది, మొత్తం ఎక్కువగా రూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే దీన్ని దాని లోపల గుచ్చుతాము అంటే పాప మళ్ళీ రూట్స్ కన్నిటికీ దెబ్బ తగులుతుంది అని చెప్పేసి అయితే నేను దాన్ని ఏం చేయలేదు. అలాగా ఇప్పుడంతా బయట తీసానమాట. అది చూస్తేనేమో చాలా పొడవుగా అయిపోయినాయి. కొన్నిటికైతే మధ్యలో అయితే ఆకులు కూడా విరిగిపోయినాయి అన్నమాట. మీకు ఆకు రాలిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఆకు రాలుతుందో అక్కడ నుంచి అయితే మళ్ళీ ఒక కొమ్మలాగా వచ్చేస్తుంది అనమాట మనీ ప్లాంట్కి అయితే. అందుకనేసి అయితే ఇప్పుడు నేను నీట్గా వాటినన్నిటినీ అయితే కట్ చేసుకునేస్తున్నాను. వీటిని అయితే మాత్రం నేను ఇంకా ఈ పాట్లో అయితే పెట్టలేను, దానికోసం అనేసి అయితే కొన్ని చోట్ల అయితే రూట్స్ ఉన్నాయి.
ఎక్కడైతే రూట్స్ ఉన్నాయో అక్కడంతా అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. రూట్ లేనటువన్నిటిని అయితే కూడా కట్ చేసి ఇంకొక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. వీటినన్నిటిని అయితే ఈరోజు నేను ఒక 2-3 పార్ట్స్లో అయినా సరే మళ్ళీ నాటేసి ఇవ్వచ్చు. దాన్ని బట్టి అయితే నేను ఈరోజు వీటిని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఒక పొడవు స్టెమ్ వచ్చింది చూడండి, ఆ పొడవు స్టెమ్ని అయితే మాత్రము ఒక 4-5 ఆకులను కలిపి అయితే ఒక చోట కట్ చేసుకున్నాను అనమాట. అలా కట్ చేసి ఇప్పుడు నేనైతే వీటిని అన్నిటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటాను. కొన్ని అయితే మాత్రము మళ్ళీ ఇంకొక పాట్లో పెట్టేసి నీట్గా ప్లాంట్ చేసేసుకుంటాను అనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నేనైతే ఈ మనీ ప్లాంట్ని ఏం చేద్దాము అనుకున్నాను అంటే, నార్మల్గా మనం షాపుల్లో కొన్నాము అనుకోండి, వాళ్ళ మధ్యలో అయితే ఒక రాడ్ లాగా లేదా స్టిక్ లాగా పెట్టేసి దానికి చుట్టూరు మనీ ప్లాంట్ని అల్లించడం స్టార్ట్ చేస్తారు కదా, అలాగా చేద్దాము అనేసి ప్లాన్తో అయితేనే ఇప్పుడు నేను బయట వచ్చాను. కానీ అయితే నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది అయితే మాత్రం ఇంకోటి జరిగిందనమాట. నాకైతే ఫస్ట్ కట్ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ లాస్ట్లో మొత్తం కట్ చేసిన తర్వాత అయితే మాత్రము చాలా బాధేసింది. మీకు కూడా ఇప్పుడు లాస్ట్లో పెట్టినటువంటి పార్ట్ చూస్తేనేమో మీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడైతే చూడండి నేను తీసేసాను దీన్ని బయటకైతే, అసలు మొత్తం రూట్సే ఉన్నాయన్నమాట. ఇంకొక పెద్ద పాట్లో అయితే చేంజ్ చేద్దాము అనేసి మొత్తం అయితే తీసేస్తున్నాను. అక్కడ పెడదామన్నా కానీ అది అసలు నీట్గా కూర్చోవడం లేదనమాట. దానికోసం అయితే మళ్ళీ ఇప్పుడు నేను మొత్తాన్ని అయితే నీట్గా పీకేసాను. ఎక్కడైతే రూట్స్ వస్తాయో అవన్నిటిని అయితే నీట్గా తీసేసుకున్నాను. తర్వాత అయితే దానిలో కొంచెం మంచి సాయిల్ ఇంకొంచెం యాడ్ చేసి దాని తర్వాత అయితే వచ్చినటువంటి స్టెమ్ములన్నిటిని అయితే మళ్ళీ ఎక్కడైతే రూట్స్ ఉన్నాయో ఆ స్టెమ్ములన్నిటిని అయితే పాట్కి చుట్టూరు గుచ్చేసాను. ఈ స్టిక్ అయితే మాత్రము మిడిల్లో పెట్టేశాను. ఒక సామెత ఉంది తెలుసా మీకు, పని లేని మంగళొచ్చి పిల్లికున్నటువంటి హెయిర్ని అంతా కట్ చేశాడు అని చెప్పేసి. ఈరోజు అయితే మాత్రము నా పని అయితే అదే అయిపోయింది. నాకు ఏం చేయాలో తెలియక చట్నీ ఏదో చేద్దాం అనుకొని వచ్చేసి అయితే మాత్రము ఉన్న మంచి చెట్టుని అయితే నీట్గా కట్ చేసేయాల్సి వచ్చింది. కానీ అయితే మాత్రము మనీ ప్లాంట్ అయితే చాలా ఫాస్ట్గానే గ్రో అయిపోతుంది. నేనైతే ఇంట్లో కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఆ మనీ ప్లాంట్ అయితే మాత్రము అంత ఎక్కువగా గ్రో అవ్వలేదన్నమాట. ఈ చెట్టు అయితే మాత్రము చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. ఎందుకంటే బయట అయితే ఎక్కువ సన్ తగులుతూ ఉంటుంది అనమాట ఆ చెట్టుకి. దానివల్ల చాలా బాగా గ్రో అవుతుంది. ఇంట్లో ఉండేటువంటి మనీ ప్లాంట్ అయితే మాత్రము అది కర్టన్స్ వెనకాల ఉంది. దానివల్ల అయితేనేమో దానికి అసలు సన్నే తగలడం లేదు. దానివల్ల అది అసలు పెద్దగా గ్రో అవ్వడం లేదనమాట. ఇదైతే మాత్రము ఒక 3 మంత్స్లోనే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. నేనైతే లాస్ట్ ఇయరే చెక్ చేశాను అనమాట. అంతకుముందు కూడా నేనైతే గరాజ్లో పెట్టడం వల్ల ఆకులన్నీ రాలిపోయినాయి. నేను బయట పెట్టి కొంచెం ఫుడ్ ఇచ్చాను. ఒక 1 or 2 మంత్స్కి అయితేనే మళ్ళీ చాలా బాగా గ్రో అయిపోయింది. మళ్ళీ నేను గరాజ్లో పెట్టే టైంకి అయితే మాత్రము ఫుల్ ఆకులతో చాలా బాగుండింది. నేనైతే దాన్ని ఆ రోజు ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇది చాలా బుషీగా ఉంది, దీని లోపల ఏమన్నా ఉంటాయేమో, అవి వచ్చి మళ్ళీ ఇంట్లో చేరిపోతాయి అనేసి అయితే భయమేసి మళ్ళీ బయటే ఉంచేశాను. ఇప్పుడైతే చూడండి నేను రూట్స్ ఉన్నటువంటి మనీ ప్లాంట్ స్టెమ్ములన్నిటినీ అయితేనేమో ఈ పాట్లో అయితే గుచ్చిపెట్టేసుకున్నాను. ఇదైతే మాత్రము నీట్గా గ్రో అవ్వాలి అనేసి అయితే కోరుకుంటున్నాను అనమాట. నేనైతే మాత్రము మనకు పాట్ ఎంత పెద్ద సైజులో ఉందో అంత ఎక్కువగా సాయిల్ అయితే మాత్రం పోయకూడదు. మీరు అలా ఎక్కువగా సాయిల్ పోసేసారు అనుకోండి, మీరు పోసినటువంటి వాటర్ అన్నీ అయితే ఏమవుతాయంటే కింద వెళ్ళి స్టోర్ అయిపోతూ ఉంటాయి. మీరు వేసినటువంటి చెట్టు అయితే రూట్స్ పైన ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా అయితే మాత్రం అవి తీసుకోలేవు. అదే మీరు రూట్స్ని తీసుకెళ్ళి కిందే టచ్ అయ్యేలాగా పెట్టారు అనుకోండి, మీరు పోసినటువంటి వాటర్ కూడా ఎలాగో కిందే ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ తీసుకొని అయితే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాగా గ్రో అవుతాయి. అందుకని మాత్రం మీరు ఎప్పుడు సాయిల్ అయితే ఫుల్గా అయితే పోయొద్దు. ఎవ్రీ ఇయర్ కావాలంటే కొంచెం కొంచెమైనా సాయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఇప్పుడు ప్లాంట్ అయితే మాత్రం నీట్గా చేశాను. మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఇంకొక 2 మంత్స్ తర్వాత అయితేనే అది గ్రో అవుతుంది. అయితే ఎలాగో సగం అయితే కింద పోసాను కాబట్టి మొత్తం అయితే ముందంతా కూడా చిమ్మేద్దాము అనేసి అయితే చిమ్మేస్తూ ఉన్నాను. ఇదంతా చిమ్మేసిన తర్వాత అయితేనేమో ఇంకా నేను సగము రూట్స్ లేనటువంటి స్టెమ్ములన్నిటినీ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. వాటిని కూడా అయితేనేమో ఇప్పుడు వాటితో కూడా ఏదో ఒకటి చేయాలి. అవి అయితేనేమో చాలా ఎక్కువగానే వచ్చేసాయి. నా దగ్గర అయితే మాత్రము అంత పెద్ద పాట్ కానీ ఏమీ లేదనమాట. దాని లోపల వాటర్ వేసి వాటర్లో పెట్టడం కోసం అనేసి. ఇంకా మా ఇంట్లో అయితే మాత్రము ఒక ట్రాష్ క్యాన్ కనిపించింది. ఈ ట్రాష్ క్యాన్కి అయితేనేమో కింద హోల్స్ లేవు, ఏమీ లేవు. వాటిలో అయితే మాత్రము ఫుల్గా నీళ్ళు పోసేసి ఈ మిగిలినటువంటి స్టెమ్ములన్నిటినీ అయితే మాత్రము దానిలోనే పెట్టేస్తున్నాను. కొంచెం పొడవుగా ఉన్న స్టెమ్ములను అయితే కూడా కొంచెం 2గా కట్ చేసి అయితే వాటిని అయితే ఇప్పుడు నేను వాటర్లో వేసి పెట్టేసుకుంటున్నాను. కొద్ది రోజులకైతే వీటికి రూట్స్ వస్తాయి. దాని తర్వాత అయితేనే నేను వీటిని తీసుకెళ్ళి ఇంకొక పాట్లో అయితే గుచ్చుకోవాలన్నమాట.
వీటిని అయితే తీసుకొని వచ్చి ఇప్పుడు నేను ఆ పక్కన టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ వెనకైతే దాచిపెట్టాను. మా ఇంట్లో చూస్తేనేమో వీటిని తీసుకెళ్ళి పారేస్తారనమాట. అందుకనేసి అయితే నేను ఎవరికి కనిపించకుండా ఒక మూల అయితే దాచిపెట్టినాను. వీడియో అయితే మాత్రం నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.